హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. అపూర్వ చింతామణి కథలు. రచయిత శ్రీ సీతం రాజుగారు. ఎపిసోడ్ 10. దారి తప్పిన ఓడ. ఓడపై ప్రయాణించేటందుకు ముందుగానే జయసేన మహారాజు ఓడ నిండుగా ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్థాలను సమకూర్చాడు. తిమింగలాలు వస్తే వాటిని చంపేటందుకు అవసరమైన ఆయుధాలను ఏర్పాటు చేశాడు. సుధాకరుడు అవసరాలకు వినియోగించుకునేందుకు కొంత ధనమును ఇచ్చాడు. మహారాజు జయసేనుడు, యువరాజు విక్రమార్కుడు, మంత్రి తదితరులు ఓడ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న సుధాకరునకు వీడ్కోలు చెప్పారు. ఆ ఓడ సముద్రంలో వారం రోజులు నడిచింది. చేరవలసిన ప్రదేశానికి ఎటువంటి ఆపదలు ఎదుర్కొనకుండా చేరబోతున్నందుకు ఓడలోని వారు మిక్కిలి ఆనందించారు. అంతలోనే గాలిలో మార్పు రావడం జరిగింది. వర్షం పడే సూచనలు కనిపించినాయి. క్రమంగా వర్షం మొదలైనది. అది తుఫానుగా మారింది. నావికులు తమ ఓడల లంగరులను నీటిలోనికి జారవిడిచారు. కెరటాలు భారీ ఎత్తున పైకి లేవడం మొదలయ్యింది. నావకు తాకిడి అధికమైంది. కెరటాలతోబాటు వేగంగా పరిగెత్తుకొచ్చిన తిమింగలం కూడా నావకు తాకుతున్నవి. ఈ సమయంలో ప్రయాణికులు బ్రతుకుమీద ఆశ వదులుకున్నారు. బ్రతుకుమీద నిరాశ గలిగి ఇష్టదైవాలను స్మరించుకుంటున్నారు. ఆ సమయంలో సుధాకరుడు కూడా జై మృత్యుంజయాయ మహామునియే నమః అని లోలోన స్మరించుకుంటున్నాడు. అర్ధరాత్రి సమయానికి తుఫాను తగ్గింది. వాతావరణం ప్రశాంతమయ్యింది. మరలా ఓడ బయలుదేరింది. ఈ సందర్భంగా ఓడ దారి తప్పింది. ద్వీపం చేరవలసిన నావ మరొక ద్వీపం చేరడం జరిగింది. ఓడ తీరం చేరింది. తీరవాసులైన కీచకులు నావలో ప్రవేశించారు. అక్కడి వారు అడవి జాతికి చెందినవారు. వాళ్ళు చాలా మొరటుగా ఉన్నారు. మనుషులు చాలా వికృతంగా ఉన్నారు. వారుండే విధానం, రూపవికృతం వర్ణించనలవి కాదు. రాజసేవకులు వారలను చూసి ముందు నలుగురిని తునాతునకులుగా నరికేశారు. నరికిన అడవి మనుషులను చూసి మిగతావారు భయంతో ఎవరి దారినవారు పరిగెత్తారు. ఆ అడవి మనుషులు ప్రయాణికులు ధైర్యంను కూడదీసుకున్నారు. ఓడను దిగారు. తీరప్రాంతంలో తిరుగుతున్నారు. అరణ్యమంతా గాలించారు. లేళ్లను దుప్పులను వేటాడి చంపి కాల్చి తిన్నారు. మంచి పగడాలు, జవాజీ, పునుగు, యాలుకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి మొదలగు సుగంధ ద్రవ్యాలు అధికంగా సమకూర్చుకొని తిరిగి వచ్చి ఓడలో ప్రవేశించారు. కీచక ద్వీపం చేరిన ఓడ తిరిగి బయలుదేరి ఎటువంటి ప్రమాదం జరగకుండా హాటక ద్వీపాన్ని చేరింది. హాటక ద్వీపంలోని కాంస్యనగరంను పాలించేది విజయశేఖరవర్మ. విదేశీయులను గౌరవించడంలో ఆయన ఘనుడు. అదేవిధంగా ఓడలో వచ్చిన సుధాకరునికి తదితరులకు గౌరవపూర్వకమైన ఆహ్వానాలు అందించాడు. విజయశేఖరవర్మకు అపరిచితుడు అయిన సుధాకరుని ఆనాటి సాయంత్రం రాజునకు పరిచయం చేయడం జరిగింది. మీరు వచ్చిన పని అని రాజు అడిగెను. మర్యాదపూర్వకంగా కరస్పర్శ చేసి, మహారాజా, వీరు మణిద్వీపమునందున్న వజ్రపురాధీశ్వరులు చంద్రపురాధీశ్వర చంద్రవర్మకు ఏకైక పుత్రుడు. వీరి పేరు సుధాకరుడు, యువరాజులవారు. మొన్ననే మా జయసేన మహారాజుగారితో ఆత్మీయ బంధువులు అయినారు. వీరిని స్వయంగా మాకు అప్పగించి మీ వద్దకు పంపారు. తమరు దయతో వీరితో మాట్లాడగలరు అని చెప్పి కీచక ద్వీపం నుండి తెచ్చిన సుగంధ ద్రవ్యాలను అమ్ముకునేందుకు వెళ్లారు వర్తకులు. అనంతరం మహారాజు సుధాకరుని యోగక్షేమాలు అడిగాడు. తదుపరి అతను వచ్చిన ముఖ్యమైనటువంటి పనేమిటి అని అడిగాడు. ఆ సమయంలో తన రెండవ ప్రశ్నను ఆయనకు వివరించి చెప్పాడు సుధాకరుడు. అతను అడిగిన ప్రశ్నకు జవాబును ఈ విధంగా విశదీకరించాడు మహారాజు జయశేఖరవర్మ. ఇంతకీ ఆ రెండవ ప్రశ్నేంటో మీకు గుర్తుందా? గుర్తుంటే తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆ తరువాత ఏం చెప్పబోతున్నారు సమాధానం అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరి కోసం తప్పకుండా వినిపిస్తాను. సో మా స్టోరీస్ని మిస్ అవ్వకుండా వినడానికి తప్పకుండా కనిష్క కబుర్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.